ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎస్తేరు గ్రంథము 6, 7 మరియు 8 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మంచు మీ మీద కురియునుగాక. ఆయన తన చేతులతో మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని స్థిరపరిచి మీరు యోచించిన ఆ చక్కని మార్గంలో నడుచున్నట్లుగా దేవుడు మిమ్మల్ని బలపరచనయ్యున్నారు. ఈ ఉదయం ఒక తాజా వర్తమానంతో ప్రభువారు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 65వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేకుల జీవితాల్లో మనం చూస్తున్నాం. అయ్యా, మేము కష్టపడుతున్నాం, కానీ మా కడుపుకి మేము తినలేకపోతున్నాం. మేము కష్టపడుతున్నాం, మా సొమ్ము వేరే వాళ్ళ జేబులోకి వెళుతుంది. మేము కష్టపడుతున్నాం, మేము అనుభవించలేకపోతున్నాం. మేము కష్టపడుతున్నాం, మా సంపాదన వ్యర్థమైపోతుంది అని బాధపడుతున్నారు. నెలంతా కష్టపడతారు, కానీ ఆ వడ్డీ కట్టలేక అవస్థలు పడుతున్నారు. నెలంతా ఒక్కరోజు కూడా వారు విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నారు, కానీ ఆ ఈఎంఐలకే ఆ డబ్బులు సరిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జాగ్రత్త వినండి. దేవుడు చెప్తున్నారు, నా ప్రియ బిడ్డ, ఒకవేళ నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నావా, నేను నీ సొమ్ముని నీవు మాత్రమే అనుభవించినట్లుగా నేను ఆశీర్వదిస్తాను. నీవు నాటిన దానిని వేరొకడొచ్చి తినడు, దానిని నీవే తింటావని చెప్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని మీరు స్వాధీనం చేసుకోనండి. మీ సొమ్ముని మీరే తినాలి, మీ సొమ్ముని మీరే అనుభవించాలి. అలా అనుభవించడం ఒక ఆశీర్వాదం. చాలామంది ఈ శాపగ్రస్తమైన జీవితములో ఈ రోజున నలిగిపోతూ ఉన్నారు, వేసారిపోతూ ఉన్నారు. వారి యొక్క ప్రాణం నలిగిపోతూ ఉంది. వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చుకొని మండుటెండలో పనిచేసి లేదా ఎంతో దూరం ప్రయాణం చేసి వారు పనిచేస్తున్నారు, కానీ సొమ్ము వాళ్ళ కన్నుల ముందు ఏమాత్రము నిలవడం లేదు. కారణం, ఒక శాపం వారిని తరుముతుంది. అయితే ఆ శాపం నుండి మనల్ని విడిపించడానికి, ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుండి మనల్ని విమోచించడానికి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలని మన జీవితంలోకి ఆయన తీసుకొని రావడానికి, నెరవేర్పు దిశగా మనల్ని నడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువ మీద వ్రేలాడి ఉన్నాడు. ఆ శిలువ నీ శాపాలను కొట్టివేస్తుంది. ఆ శిలువ నీకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. ఆ శిలువ నీ నష్టాలని భర్తీ చేస్తుంది. ఆ శిలువ నువ్వు పోగొట్టుకున్న దాన్ని సమకూరుస్తుంది. ఆ శిలువ నిన్ను ఆనందభరితునిగా మారుస్తుంది. ఆ శిలువ నీ యొక్క కన్నీటిని సంతోషమయముగా మార్చి నీవు నీ ద్రాక్ష తోటలో కూర్చొని నీ ఫలములు నీవు తినునట్లుగా, నీ ఫలములు నీవు అనుభవించినట్లుగా
ఆ సిలువ నిన్ను మార్చబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు కట్టుకున్నటువంటి వాటిలో వేరొకడు వచ్చి కాపురం ఉండరు. మీరు నాటుకున్న దానిని వేరొకడు వచ్చి చేతులు వేసి ఆ ఫలములు కోసుకొని తినరు. అది మీరే అనుభవిస్తారు, అది మీరే పొంది తీరుతారు, అది మీ అనుభవముగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిలువ నీడ కిందికి రండి. ఈరోజు ఉదయకాలం మీరు ప్రార్థనలు ఉన్నప్పుడు, ప్రభువా, ఈ చేతులతో నేను కష్టపడుతున్నాను, ఈ చేతులతో నేను సంపాదిస్తున్నాను, కానీ నేను కష్టపడిందంతా వేరే వాళ్ళకి ప్రభా దారపోయవలసి వస్తుంది. ఈరోజు నుండి అలా ఎంత మాత్రం కూడా జరగనియవద్దు. ప్రభువా, నా చేతులతో కష్టపడదాన్ని నేను అనుభవించినట్లుగా, నేను భుజించినట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకునండి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తారు. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు చారడు ఆ మందు గోళీలు మీరు మృంగుతున్నారేమో, ఆ టానిక్కులు త్రాగుతున్నారేమో, మీ శరీరాన్ని లేనిపోని వ్యాధులు కమ్ముకుంటున్నాయేమో. అయితే యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా దేవుడినికి సిద్ధపరిచిందని తెలుసా? రక్షణతో పాటు స్వస్థత కూడా ఆయన సిద్ధం చేశాడు. యేసు ప్రభు శిలువ ద్వారా నీ కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ స్వస్థతని ఇప్పుడే పొందుకొనుమని యేసు నామములో మీకు మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరులారా, దేవుని పిల్లలారా, ఈ ఉదయం ప్రభువుని అడగండి. నాయనా, నా ఆరోగ్యం ఇదిగో పురుగులు తినేస్తున్నాయి, నా ఆనందాన్ని సాతాను శక్తులు హరింపచేస్తున్నాయి. ప్రభు, ఆ విధంగా ఎన్నడూ కానియవద్దు. నీవు నన్ను నడిపించు, నీ చేతులలోకి నన్ను తీసుకొనుము, నన్ను బలపరచుము, నన్ను ఆశీర్వదించుము. నీ కృప హస్తాల నుండి నన్ను ఎన్నడూ జారిపోనియవద్దు. ఈ విధంగా మీరు ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో మీరు కనిపెట్టుకుని ఉండండి. ఒక మంచి శుభవార్త ఈరోజు మీరు వింటారు. ఆ కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ తండ్రి, మీరు తేటగా మాతో మాట్లాడినందుకై వందనాలు. ప్రభువా, మేము కష్టపడిన దానిని మేము మాత్రమే భుజించుదుముగాక. మేము కట్టుకున్న ఇంటిలో మేము నివాసము చేయుదుముగాక. మా సంపాదన తండ్రి ఆసుపత్రుల్లో నాయనా ఆ వైద్యుల జేబుల్లో కాకుండా తండ్రి ఆ ధనము మా దగ్గరే ఉండి మేము అనుభవించినట్లుగా మీరు మాకు కృప చూపుదురుగాక. మా తండ్రి, అన్ని విషయాల్లో మీరు వర్ధల చేసి ఘనత పొందమని మా ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.